నెంబర్ ఇది అని కొట్టగానే నా మార్క్ లిస్ట్ వచ్చేయాల, నా రావాలి, అది టీసీ ఇక్కడ రాలేదు. రావాలి. అంతా అది ఆన్లైన్ అది లేదు ఇంకా. చేస్తే కదా నువ్వు గొప్పోడివి. నీ ముద్ర ఏంటబ్బా? నేను ఆల్రెడీ తీసుకున్నది ఫోటో స్కాన్ పాత- కాపీలు తీసుకుని దాంట్లో పెట్టుకుంటే, నా సెల్ ఫోన్లో పెట్టుకుంటే ఏంది, డీజీ లాకర్లో పెట్టుకుంటే ఏంది, తేడా ఏముంది బేసిక్గా. ఇంకా మన సమాచారం ఇప్పుడు ఇట్లాగా అలాగ ఉన్నది అనుకోండి ఆ సర్టిఫికెట్. నేను అమెరికాలో ఉన్నాను, అక్కడ వాడు అంటాడు నీ యూనివర్సిటీతో నాకు ఇంటరాక్షన్ కావాలా నేను అనేసి, నేను వెంటనే యూనివర్సిటీది వాడికి చూపెడతాను. నా ఫోన్లో నుంచి వాడు నొక్కగానే యూనివర్సిటీతో డైరెక్ట్ లింక్ అప్ అయినప్పుడు యూనివర్సిటీ దాంట్లోకి వచ్చి అది వాడు చూస్తాడు. ఇంకా అప్పుడు ప్రత్యేకించి అప్పుడు ఇప్పుడున్న రూల్ ఏంటి, మనం అక్కడ సబ్మిట్ చేస్తే వాడు వెరిఫికేషన్ కోసం ఇక్కడ యూనివర్సిటీ పంపిస్తాడు. ఇక్కడ యూనివర్సిటీలో కనుక అది ఆ టైంలో పట్టించుకోలేదు అనుకోండి, అక్కడ వాడికి ఇబ్బంది, చదువుకు ఉన్న చదువు. కాబట్టి ఆ పరిస్థితి లేకుండా ఉండాలంటే ఏంటి, ఆన్లైన్ చెయ్యి. నాగార్జున యూనివర్సిటీకి వెళ్ళాను నేను, నా ఇయర్ది సో ఇయర్ అని కొట్టాను, రావాలి సో ఇప్పుడు మనకి బ్యాంక్ వాళ్ళ స్టేట్మెంట్ ఎట్ వస్తుంది, నెల స్టేట్మెంటా, 3 నెలల స్టేట్మెంటా, 6 నెలల స్టేట్మెంటా, లాస్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంటా, లేదా లాస్ట్ 5 years స్టేట్మెంట్ అని అడుగుతుంది బ్యాంక్. అట్లాగా నీకు ఏ ఇయర్లో సర్టిఫికెట్, 10th క్లాసా, ఇంటర్మీడియటా, డిగ్రీనా, ఎస్ఎస్సి లైన్లోకి రావాలి, ఇంటర్మీడియట్ బోర్డ్ లైన్లో ఉండాలి, యూనివర్సిటీలు లైన్లో ఉండాలి. వాళ్ళకి మనం ఆన్లైన్లో కొట్టగానే మనం ఏ ఇయర్ చెప్తామో ఆ సర్టిఫికేట్ తీసి మనకి ఇచ్చేయాలా. అట్లాగా ఉందనుకోండి, నువ్వు ప్రపంచంలో ఏ మూల కూర్చున్నా పని చేసుకోవచ్చు, అక్కడ ఉన్నోడికి చూపెడతావు.